దైవ గ్రంథాన్ని ఎత్తి పాట పాడుకుందాం. ఎవరైతే ఉదయాన్ని లేచిన వెంటనే బైబిల్ చదివినారో, చదువచ్చు కూడా, చదువు రాని వాళ్ళు కాదు, చదివి వచ్చిన వాళ్ళు, మీ యొక్క బైబిల్ ఎత్తి బైబిల్ కూడా పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. కూర్చోండి. దేవుని వాక్యము మనకు అవసరం. ఎన్ని సంవత్సరాల నుంచి మనము దేవుని మాటలు చదువుతున్నాం. అయితే ఉదయాన లేచిన వెంటనే మనం ఏం చేయాలంటే బైబిల్ చదవాలి. అది చదువుకోకుండా మన కాలాన్ని మనము నడిపించామనుకోండి, ఏం ఫలితం ఉండదు. సరే, దేవుని వాక్యము మనం చూసుకుందా. ఆరాధన కొరకైనటువంటి మాటలు మనము మరి దైవ గ్రంథంలో కీర్తన గ్రంథం 116వ కీర్తన, కీర్తన గ్రంథం 116. కీర్తన 12వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. దైవ గ్రంథం ఉన్న వాళ్ళు దయచేసి మీ యొక్క వాక్యంలో గట్టిగా గంభీరంగా చదవండి. 116వ కీర్తన, కీర్తన గ్రంథం 116, 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును. అలాగే 48వ కీర్తన గ్రంథం, కీర్తన గ్రంథం 48వ కీర్తన గ్రంథం 9వ వచనం అందరం చదువుదాం. కీర్తన గ్రంథం 48వ అధ్యాయము 9వ వచనం మనం అందరం కూడా బాగా కూర్చో, ముందు కూర్చో, కట్టుకో, చేతులు కట్టుకో, నువ్వే చూడాల్సిన అవసరం లేదు, మాట్లాడదు. 48వ కీర్తన 9వ వచనం అందరం చదువుకుందాం. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. ఆయన ఆలయంలో ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క కృపను ధ్యానించాలి. ఎందుకంటే ఆయన కృపను బట్టి ఆయన మనకు చేసినటువంటి ఉపకారములు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు ఎన్నో గొప్ప ఉపకారాలు చేసినాడు. చేయలేదు అని చెప్పడానికి వీలేదు, కానీ ఎన్నో గొప్ప ఉపకారాలు చేశాడు. వాటన్నిటిని మనము మరి సాధ్యమైనంత వరకు మర్చిపోతూ ఉంటాం. అయితే ప్రతి ఉపకారము చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు చేసిన ప్రతి ఉపకారం, దేవుడు చూపినటువంటి ప్రేమ, దేవుడు చూపిన కరుణ, దయ మన పట్ల ఎంతో శ్రేష్టమైనది. వాటిని మర్చిపోకూడదు. ఉపకారము చేసిన వ్యక్తిని మర్చిపోతే ఏమంటారు చెప్పండి? ఏమంటారు? ఉపకారం మనకి ఎవరైనా చేస్తే ఆ వ్యక్తిని మర్చిపోతే, ఆ కార్యము మర్చిపోతే ఏమంటారు మనల్ని? చెప్పాలి. ఉపకారము చేసిన వాడు, ఆ వ్యక్తి ఉపకారం మర్చిపోతే మనల్ని ఏమంటాం? ఉపకారం మర్చిపోయిన వాడు విశ్వాసం లేని వారు, లేకపోతే ఆ ఉపకారం గుర్తుపెట్టుకోలేనటువంటి అవివేకులం. అయితే మానవుల యొక్క ఉపకారాలనే మనం ఎన్నో విధాలుగా గుర్తుపెట్టుకుంటున్నాం కదా. మరి దేవుని యొక్క ఉపకారం, దేవుని యొక్క కృపను దేవుని మందిరంలో మనము ధ్యానించేటప్పుడు దానిని ఎప్పటికి కూడా మరచిపోకూడదు అన్న విషయం మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. మన జీవితాంతం కూడా మనము ఈ లోకం విడిచేంత వరకు కూడా దేవుని కృపను ధ్యానిస్తూనే ఉండాలి. దేవుని యొక్క ఉపకారాన్ని గుర్తు చేసుకుంటూనే ఉండాలి. దేవుడు ఏమి ఉపకారాలు చేశాడు వాటన్నిటిని బట్టి ప్రభువును మనము స్తుతించి గణపరుస్తూనే ఉండాలి. గణపరిచినప్పటికీ కూడా ఆయన మనకు చేసిన ఉపకారంలో మనం ఎంత మాత్రం కూడా ఆయన రుణాన్ని తీర్చుకోలేము అన్నది మనకు తెలుసు. దైవ గ్రంథంలో మరి ఆయన యొక్క
కృపను ధ్యానించే విషయంలో ఒక వ్యక్తిని మనము ధ్యానిద్దాం. ఆ వ్యక్తి తన జీవితంలో దేవుని యొక్క కృప తన జీవితంలో ఎంతగా హెచ్చింపబడింది, ఆ వ్యక్తి ఎలాంటి వాడు, తన జీవితంలో ఎలాంటి స్థితిలో తానున్నాడు అని మనం గుర్తించుకుంటే మనకు తెలిసిన వాక్యమే మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. సమూయేలు రాసినటువంటి 2వ సమూయేలు 9వ అధ్యాయం. 2వ సమూయేలు 9వ అధ్యాయం 9వ అధ్యాయము 1వ వచనం, 3వ వచనం, 8వ వచనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనము, 3వ వచనము, 8వ వచనం అందరం కూడా చదువుకుందాం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు నా కుటుంబంలో, సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. 3వ వచనం, రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా, షీబా యోనాతానునకు కుంటికాలు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. 8వ వచనం, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడైన నాయడల నీవు దయ చూపుటకు నీ దాసుడు నాకు నేను ఎంతటి వాడను అనెను. ఇక్కడ మనకు తెలిసిపోయింది మెఫీబోషెతు. మెఫీబోషెతు ఎవరు కుమారుడు చెప్పండి? సౌలు కుమారుడా? సౌలు కుమారుడు. మా నాయన పేరు మెఫీబోషెతు. నాయన పేరు ఏం పేరు? యోనాతాను. ఎవరండి? యోనాతాను. ఇక్కడ మెఫీబోషెతుకు దేవుని కృప, ఒక మాట చెప్పుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి దేవుని కృప అని కాదు, కానీ దావీదు యొక్క దయ, దావీదు యొక్క కరుణ అనేది మరి మెఫీబోషెతు పైన చూపబడతా ఉంది. మనం చూస్తూ ఉంటే మెఫీబోషెతు అనే దాని పదానికి అర్థం ఏంటంటే నాశనకరమైన అవమానము. ఏంటండి మెఫీబోషెతు అనే పదానికి అర్థం ఏంటండి? నాశనకరమైన అవమానం. ఈ మెఫీబోషెతు తన జీవితంలో 5 సంవత్సరాలు మొదలుకొని మరి కుంటివాడుగా, 2 కాళ్ళు కుంటితనముగా, అంటే మరి తన దాది తను తీసుకుని పరిగెత్తు వెళ్తూ ఉంటే ఆమె తట్టుకొని కింద పడడం ద్వారా నడుము దగ్గర తగిలిందో ఎక్కడ తగిలిందో మొత్తాన్ని మాత్రము 2 కాళ్ళు తాను కుంటి అయిపోయాడు. అప్పటి నుంచి బ్రతుకుతానే ఉన్నాడు, జీవిస్తూనే ఉన్నాడు. మరి ఆ యొక్క ఎక్కడున్నాడంటే లోదే బారులో దాగుకున్నట్ల స్థితి కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ 2 విషయాలు మనం చూస్తాం. దావీదు యోనాతానును బట్టి మెఫీబోషెతు విషయంలో దయ చూపిన విధానాన్ని మనం గమనిద్దాం. రెండవదిగా దేవుడు ప్రభైన యేసు క్రీస్తు వారిని బట్టి మనకు చూపిన దయా ఉపకారాలని మనము చూద్దాం. మొట్టమొదటిగా ఏంటంటే యోనాతానును బట్టి మెఫీబోషెతుకు దావీదు చూపిన దయ, కనికరము, ప్రేమ అనేది మనం చూద్దాం. రెండవదిగా యేసు క్రీస్తును బట్టి తండ్రి అయిన దేవుడు మనకు చూపిన దయా, కనికరము, ఉపకారం మనము చూద్దాం. అంటే రెండింటిని మనము మరి గుర్తు చేసుకుందాం. మొట్టమొదటి మనం చూస్తామంటే మరి మెఫీబోషెతు మరి ఆ యొక్క దావీదు యొక్క కృపకు లేకపోతే దావీదు యొక్క దయకు పాత్రుడుగా చేయబడినాడు. దేవుని యొక్క మరి దావీదు యొక్క దయకు పాత్రుడుగా చేయబడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. మెఫీబోషెతు ఎక్కడో దాక్కున్నటువంటి సమయాల్లో మరి యోనాతాను దావీదు గుర్తుకొచ్చాడు. యోనాతాను ఎందుకు గుర్తుకొచ్చాడంటే తను రాజ్యంకి వచ్చిన తర్వాత యోనాతానుతో నిబంధన చేసుకున్నాడు. మొదటి సమయంలో 18వ అధ్యాయంలో మనం గమనిస్తే యోనాతాను దావీదుతో నిబంధన చేశాడు. నీవు నా కుటుంబాన్ని, నా పిల్లలని వారిని నీవు బ్రతకనిచ్చి వారికి దయ చూపాలా, కరుణ చూపాలా అని యోనాతాను దావీదుతో ప్రమాణం చేసుకున్నాడు, వాగ్దానం చేయించుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ వాగ్దానం, ఆ ప్రమాణము దావీదు మనసులో ఉంది, దావీదు హృదయంలో ఉంది. అది జ్ఞాపకం చేసుకుంటూ రాజ్యానికి వచ్చిన తర్వాత దావీదు మొట్టమొదటిగా తాను గుర్తు చేసుకునే విధానం ఏమిటంటే యోనాతానును బట్టి నేను ఎవరినైనా కృప చూపాలా, ఎవరికైనా దయ చూపాలా, సౌలు కుటుంబంలో నేను కృప చూపాలా. ప్రియమైన వాళ్ళరా, సౌలు కుటుంబంలో కృప చూపడానికి ఏమాత్రం లేదు. ఒకవేళ గమనిస్తే దేవుడు సౌలు యొక్క జీవితంలోనే కృపను కొట్టివేసినాడు అన్నట్లుగా చూస్తుంటాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం
17వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయము 13 వచ్చిన చదవండి ఎవరైనా. మొదటి దినవృత్తాంతాలు బైబిల్ మధ్యలో నుంచి 17వ అధ్యాయము 13 వచ్చిన చదవండి. నేను అతనికి తండ్రినే ఎందును, నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మాని. చూడండి, నీకంటే ముందుగా ఉన్నవానికి ఎవరండి? మనకు ఆయనకంటే ముందుగా ఉన్నవాడు సౌలు కదా. సౌలుకి దేవుని యొక్క కృపను దూరం చేశాడు. చూడండి 107వ కీర్తన 21వ వచనం. హాయ్, ఎందుకు అరుసా మీరు పిల్లలు? ఎవరు మాట్లాడద్దు, శబ్దం రాకుండా కూర్చోవాలి. 107వ అధ్యాయం 21వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. ఆయన కృపను బట్టి ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యంగా. చూడండి, ఆశ్చర్యంగాలను బట్టి వారు నరులు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఏమని కృప మెఫీబోషెత్ జీవితంలో జరిగిందంటే, తన తాతైనటువంటి సౌలు జీవితంలో, సౌలు జీవితము దేవుని కృపకు పాత్రుడు కాలేకపోయినాడు. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితిలో దేవుని కృపకు పాత్రుడు కాలేకపోయినాడు. మరి తాను పాత్రుడైపోయినాడు. మరి ఇంకా తన కుటుంబం పాత్రులుగా చేయబడ్డారు. అయితే సౌలు జీవితంలో ఆ కృపను పోగొట్టుకున్నాడు. అందుకే చూడండి 89వ కీర్తన గ్రంథం 89వ కీర్తన గ్రంథం 33వ వచనం దయచేసి చదవండి. 89:33. చూడండి, కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయని అబద్ధికుడైన నా విశ్వాసతను విడువను. నా కృపను బొత్తిగా ఎడము చేయను. ఇంకా మాట అంటాడు ప్రభు, నా కృపను తొలగించనని మాట. చూడండి 66వ కీర్తన 20వ వచనం. కీర్తన గ్రంథం 66వ కీర్తన 20వ వచనం దయచేసి చదవండి. దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడును గాక. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ప్రేమైన వాళ్ళరా, సౌలు దేవుని కృపను పోగొట్టుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే యోనాతానును బట్టి దేవుని కృప, దయ మెఫీబోషెతును మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ దినాల్లో యేసు క్రీస్తును బట్టి మనకు దేవుడు తన కృపను ఏం చేశాడండి? బయలుపరిచిన వాడుగా చూస్తూ ఉంటాం. యేసు క్రీస్తుని బట్టి ఆయన తన కృపను బట్టి, కృపా సత్యము సంపూర్ణుడుగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఈ లోకంలోకి వచ్చి ఉంటున్నాడు. మనం చూస్తే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి ఎవరైనా. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన దయా సంకల్పము చొప్పున మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింప చేశారు. దేవుని కృప. ప్రియమైన వాళ్ళరా, మెఫీబోషెతు జీవితంలో దావీదు దయ, దావీదు కరుణ, దావీదు జాలి, ఒకవేళ దావీదు కృప అని కూడా మనం చెప్పుకుంటే, మెఫీబోషెతు జీవితంలో విస్తరించింది ఎవరిని బట్టి? తన తాతకు దేవుని కృపను తన సౌలు జీవితంలో పోతే, ప్రియమైన వాళ్ళరా, అదే సంతానంలో జన్మించినటువంటి మెఫీబోషెతు కేవలం యోనాతానును బట్టియే దయ, కరుణ, జాలి మరి చూపబడిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాన మన జీవితంలో ఒకసారి ఆలోచిస్తే కేవలం యేసుక్రీస్తుని బట్టియే మనకు దేవుడు తన కృపను విస్తరింపజేసిన వాడుగా చూస్తుంటున్నాం. యేసుక్రీస్తుని బట్టి మనందరి కూడా, మనం చనిపోయేంత వరకు కూడా దేవుడి కృప మన పట్ల విస్తరిస్తాం. మనము చేసిన దాన్ని బట్టి, మనం నడిచిన విధానాన్ని బట్టి, మనము ప్రవర్తించిన ప్రవర్తన బట్టి దేవుని కృప మనల్ని విడిచిపోవాలి. అయితే దేవుని కృప విడిచిపోలేదు. ప్రేమిన వారలారా, ఆయన తన కృప భూలోకంలో విస్తరింపజేస్తూనే ఉన్నాడు. ఆయన తన కృపను మన పట్ల అత్యధికంగా చూపుతూనే ఉన్నాడు. ఇంకనూ మనం చూస్తే
దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మన కొరకే చనిపోయాడంటే ఒక మాట చెప్పుకోవాలంటే దేవుడు తన కృపను విస్తరింపజేశాడు. మెఫీబోషెతు దావీదు యొక్క కరుణకు, జాలికి, దయకు ఎలాగైతే పాత్రుడుగా చేయబడ్డాడు, కేవలము ఎవరిని బట్టి అంటే కేవలము తన తండ్రి అయినటువంటి యోనాతానును బట్టి. మరి సౌలు యొక్క 7 మంది కుమారులు 2 సమూయేలు 7:21 అధ్యాయం మనం గమనిస్తే అందరిని కూడా ఉరి తీయబడింది. 2 సమూయేలు 21 అధ్యాయం మనం గమనిస్తే అందరూ కూడా ఉరి తీయబడ్డారు సౌలు యొక్క కుమారు. మరి మెఫీబోషెతు కూడా ఆ దినాన ఆ కృపకు పాత్రుడైనాడు. చూడండి ఒక మాట మనం చూస్తే 2 సమూయేలు 21 అధ్యాయం, 2 సమూయేలు గ్రంథం 21 అధ్యాయం. 8వ వచనం చదవండి. 7వ వచనం. తానును ప్రమాణం చేసిన హేతు చేత అప్పగింపక, ఎంత చక్కటి మాట అండి. మెఫీబోషెతు ఏం చేశాడండి? అప్పగింపలేదు, ఉరి తీశారు. మేము వారిని ఉరి తీయాలని గిబియోనులు అంటే ఆ 7 మంది కుమారులైన వారిని మరి ఆ గిబియోనులు ఉరి తీశారు. అయితే యోనాతాను కుమారుడు అంటే ఆ లిస్టులో ఉన్నాడు, సంతానం. మరి సౌలు యొక్క సంతానము. ప్రియమైన వాళ్ళ ఆ వ్యక్తిని ఉరిదీకోకుండా అంటే ఆ వ్యక్తిని అప్పగింపలేదు. ఎందుకు? కారణం ఏమిటి? అక్కడ చెప్పబడింది యోనాతానును బట్టి. ఇదనాన మనము కూడా దేవుని ఉగ్రతకు పాత్రులు. మన జీవితాల్లో దేవుని కృప విస్తరిస్తుందంటే కేవలము యేసుక్రీస్తును బట్టి మనం ఇంకనూ బ్రతికి ఉన్నాము అని ఒకసారి గుర్తించుకోవాలి. ఇదనాన ఉన్నాం, ఇదనాన మనం కూడా సజీవులు ఉంటే దేవుని యొక్క కృపనే, కేవలం యేసుక్రీస్తును బట్టియే. ఒక మాట మనం చెప్పుకోవాలంటే ఆ ప్రభు అన్నాడు మరి తోటమాలి వలె, ప్రభా ఈ ఏడు కూడా ఉండని అనే మాట మన జీవితాల్లో నెరవేర్చబడతా ఉంది. ఈ ఏడు కూడా చూడండి, ఈ దినాన మనం ఉన్నాం. ఇక 3 రోజులు వస్తే కొత్త సంవత్సరం వస్తుంది. చివరి దినాల వరకు వచ్చాం. మనకు ముందుగా, ఈ దినాలకు ముందుగా ఎంతోమంది దైవుడైన వారు వెళ్ళిపోయారు, గొప్ప గొప్ప వారు వెళ్ళిపోయారు. మనం ఇంకా సజీవులమే ఉన్నామంటే అర్థం ఏంటంటే ఆయన కృప మన పైన ఉంది అని మనం ఒకసారి గుర్తించుకోవాలి. ఆ కృపను ఉండబట్టియే ఇంకా మన జీవితం ఏమవుతుంది? పొడిగింపబడతా ఉంది అని మనం గుర్తించుకోవాలి. మరి మొట్టమొదటి చూస్తుంటున్నాం దేవుని కృపకు పాత్రుడైనాడు. మరి ప్రియమైన వాళ్ళు మెఫీబోషెతు దావీదు యొక్క దయకు, ప్రేమకు. అయితే మనం కూడా దేవుని కృపకు పాత్రులమైనామని ఒకసారి గుర్తించుకోవాలి. దాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి. రెండోది మనం చూస్తూ ఉంటే యోనాతాను బట్టి ప్రియమైన వాళ్ళరా తన కుటుంబానికి ఒక గొప్ప రక్షణ వచ్చింది. యోనాతాను బట్టి ఎప్పుడైనా సరే రాజులు రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఆయన మరి ఇతర ముందున్న రాజుల యొక్క శత్రువులందరినీ కూడా హతము చేసేవారుగా మనకు తెలుసు. రాజులు రాజ్యానికి వస్తే ఏం చేస్తారు? శత్రువులైన వారు వారి ఊరు కూడా ఉండకోకుండా హతం చేయడం అనేది మనం చూస్తుంటున్నాం. మరి మెఫీబోషెతు కూడా సౌలు యొక్క మనవడు, సౌలు యొక్క సంతానంలో ఉన్నవాడే. దానికి ముందుగానే 7 మందిని సౌలు యొక్క సంతానాన్ని అంతా కూడా హతం చేసేసినారు. ఎవరు కూడా లేరు, కేవలము మెఫీబోషెతు ఒక్కడే నిలిచి ఉంటున్నాడు. ఈ ఒక్కరికి యోనాతానును బట్టి బహు గొప్ప రక్షణ దావీదు కలగజేశాడు. ఒకవేళ ఆ యొక్క రక్షణ అలాంటి స్థితి లేకపోతే, యోనాతానును బట్టి అనేటువంటి మాట లేకపోతే మెఫీబోషెతు తాను తన కుటుంబం సంపూర్ణంగా సర్వనాశనము చేయబడేవారే. ఇప్పుడు యోనాతాను బట్టి మెఫీబోషెతు కుటుంబము సురక్షితంగా రక్షణ కలిగిందిగా చూస్తూ ఉంటున్నాం. మెఫీబోషెతు కుటుంబం అంతా ఎక్కడికి వచ్చింది చెప్పండి? దావీదు యొక్క రాజ్యంలోకి, ఆ అంతఃపురంలోకి వచ్చేసారు. మెఫీబోషెతు తన కుటుంబం, తన పిల్లలు అందరూ కూడా దావీదు యొక్క అంతఃపురంలోకి వచ్చేసారు. దావీదు అంతఃపురంలోకి వచ్చిన తర్వాత ఇక తన చుట్టూ రక్షణే. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ అందరూ చూస్తే మరి ఈ వ్యక్తి సౌలు కుమారుడు కదా, సౌలు మనవడు కదా, మరి ఈ వ్యక్తి ఎందుకు చంపుకోకుండా దావీదు ఉంచినాడు, ఎందుకు ఈ వ్యక్తిని తనకు అంతఃపురంలో చేర్చాడు అనుకుంటే కేవలము మరి మెఫీబోషెతు యొక్క గొప్పతనమేం కాదు, కానీ సౌలును బట్టి, అది యోనాతానును బట్టి, కేవలం యోనాతాను.
ఇదనా రక్షింపబడ్డాడు, భద్రపరచబడుతుంటున్నాడు అంటే అర్థం ఏంటంటే యోనాతానును బట్టే. మన విషయమే మనం గమనిస్తే మనకు నిత్య రక్షణ, మనకు మరి నిత్యము ఆశ్రయము కలుగుతూ ఉంది. ఈ దినాలన్నిటి కూడా నిత్య ఆశ్రయం కలుగుతూ ఉందంటే కారణం ఎవరండి? ఎవరిని బట్టి? కేవలము యేసుక్రీస్తుని బట్టి నిత్య రక్షణ మన జీవితాలకి కలుగుతారు. యేసుక్రీస్తుని బట్టి. యేసుక్రీస్తు వారు లేకపోతే, ఆయన అడ్డుగా లేకపోతే, ఆయన రక్షణ మనపై లేకపోతే మనం ఎప్పుడో దేవుని కృతకు పాలయ్యేవారం, నశించిపోయేవారం. రక్షణ మనకు ఎంత మాత్రము లేదు మన జీవితాలకి. ఎక్కడ చూసినా రక్షణ లేదు. కేవలము తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని బట్టియే మనకు నిత్య రక్షణ మన జీవితాలకి కలిగి ఉంది. కాబట్టి గుర్తించుకుందాం ప్రియమైన వారులారా. ఈ ఉదయకాల సమయంలో మెఫీబోషెతు రక్షణ కలిగిన వాడుగా, ఆశ్రయం కలిగిన వాడుగా చూడబడుతున్నాడు. మరి తన తాతను బట్టి తనకు మరణం ఉంది, తన తాతను బట్టి తన వంశమంతా కూడా పూర్తిగా చంపబడవలసి ఉంది. అయితే దావీదు యొక్క అంతఃపురంలో ప్రవేశించిన తర్వాత ప్రియమైన వారులారా, సంపూర్ణంగా తన చుట్టూ రక్షణ ఉన్నది. సంపూర్ణంగా మన జీవితంలో గుర్తిస్తే యేసుక్రీస్తు వారు మనం అంగీకరించడం ద్వారా మన చుట్టూ రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఉంటున్నాడు. మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని భద్రపరుస్తుంటున్నాడు. ఈ కార్యము మనల్ని బట్టి జరగలేదు కానీ, ఈ దినాన మనకు నిత్య రక్షణ మనల్ని బట్టి ఉండలేదు కానీ, ఈ దినా నిత్య కాపుదల మనల్ని బట్టి ఉండలేదు కానీ, ఏదో మనల్ని బట్టి దేవుడు కాపాడుతున్నాడు మన మంచితనాన్ని బట్టి కాదు కానీ, కేవలము యేసుక్రీస్తును బట్టియే మనకి ఇలాంటి మంచితనము అంటే రక్షణ, ఆశ్రయము అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క చివరి దినాలు మనం ప్రవేశించినాం. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన రక్షణను కోటగా, ఆశ్రయంగా మనం చేశాడు. కేవలము యేసుక్రీస్తు బట్టియే. ప్రతిసారి ప్రతి విషయంలో దేవుడికి మనం కోపం రేపుతూనే ఉన్నాం. మరణకరమైన స్థితిలోకి మనం తీసుకుని పోతున్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకుడుగా మన పైన ఆయన ఉంటున్నాడు. కాబట్టి మనకు తగలవలసినటువన్నీ కూడా, మనకు పొందవలసినవన్నీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పొంది ఉన్నాడు. ఒక రక్షణ వలయముగా మనకు ఆయన ఉంటున్నాడు, మనం గుర్తిస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ విషయం బట్టి మనం ప్రభువును మనం స్తుతించాలి, ఘనపరచాలి, మహింపరచాలి. నిజమే ప్రభువా, నీ కుమారుడు యేసుక్రీస్తు వారు లేకపోతే నేను ఎప్పుడో నశించిపోయేవాడు. నాకు రక్షణే లేదు, నాకు విమోచనే లేదు, నాకు విడుదలే లేదు, నేను నశించిపోవాలి. అయితే నీ కుమారుడైన యేసుక్రీస్తును బట్టే నాకు పూర్ణ విమోచన, పూర్ణ రక్షణ నా జీవితానికి కలిగింది అని మనం గుర్తించుకోవాలి. పూర్ణ విమోచన, పూర్ణ రక్షణ. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువును మనం స్తుతిద్దాము. మెఫీబోషెతు కేవలం యోనాతాను బట్టియే తాను రక్షింపబడ్డాడు. కేవలం యోనాతాను బట్టియే తన చుట్టూ రక్షణ అనేది ఉంది. కేవలం యోనాతాను బట్టియే, తన తండ్రి అయినటువంటి యోనాతాను బట్టి తాను మరి బ్రతికినాడని మనం గుర్తిస్తుంటున్నాం. మన విషయం అయితే కేవలము ప్రభువైన యేసుక్రీస్తుని బట్టియే ఈ దినాన మనము సజీవులమై ఉన్నాం. ఈ దినాన మనం బ్రతికి ఉంటున్నాం, నిత్య రక్షణ కలిగి ఉంటున్నాం, దేవుని యొక్క ఆశ్రయము మనం కలిగి ఉంటున్నాం, దేవుని యొక్క కాపుదలు మనం కలిగి ఉంటున్నాం అనేది మనం గుర్తించుకోవాలి. ఇది రెండోది మనం చూస్తుంటున్నాం. యోనాతానును బట్టి మెఫీబోషెతుకు కలిగినటువంటి రక్షణ, యేసు క్రీస్తుని బట్టి మనకు కలిగినటువంటి రక్షణ. మూడోదిగా మనం చూస్తూ ఉంటే యోనాతాను బట్టి గొప్పగా చూడండి. మనం మూడో చూస్తే కోల్పోయినటువంటి మరి తన పిత్రాజీతం అంతా కూడా మరి మెఫీబోషెతు పొందగలుగుతూ వచ్చాడు. ఎవరిని బట్టి పొందగలుగుతూ వచ్చాడు చెప్పండి? తన తండ్రి అయినటువంటి యోనాతానును బట్టియే. చూడండి మాట ఒకటి, 2వ సమూయేలు మనకు తెలిసిన మాటలే, 9వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చదవండి ఎవరైనా. 2వ సమూయేలు 9వ అధ్యాయం. అప్పుడు రాజు సౌలునకును కలిగిన సొత్తంతటిని నేనిప్పించున. 7వ వచనం కూడా. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము
నిజముగా నేను నీకు ఉపకారము చూపి మీకు మరలా ఇప్పింతును. నీ పుత్రుడైనటువంటి సౌలు భూమి అంతా కూడా నేను మరలా ఇప్పిస్తాను. ప్రియమైన వాళ్ళ లోదెబారులో దాక్కున్నటువంటి ఆ మెఫీబోషెతు తాను ఎక్కడైతే తన యొక్క పితరుల యొక్క ఆస్తి ఉందో ఆడికి వెళ్ళి మరి తాను ఎంత మాత్రం కూడా విచారించిన వాడు కాడు. ఎందుకంటే ఎక్కడ తెలిస్తే తనకు ప్రాణాపాయం ఉంది, తన సౌలుని బట్టి తనకు ప్రాణాపాయం ఉంది. అందుకే తనకు కలిగిన దాంతో ఉంటూ లోదెబారులో జీవిస్తూ ఉంటున్నాడు. తనకు ఉన్నదంతా కూడా పోగొట్టుకున్నాడు, ఏమీ లేదు. మరి ఏముందో తెలియదు కానీ మరి ఆ దాసుడు షీబా అనేటువంటి దాసుడైన వాడు ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అతను అంతా కూడా పోగొట్టుకున్నాడు. ఒకవేళ విచారణ చేసినప్పుడు కూడా ఉన్నది కూడా పోవడం కాదు కానీ తన ప్రాణానికే ప్రమాదం ఉందని గుర్తించుకొని తాను ఎంతో మరి భయముతో జీవిస్తూ వచ్చాడు. అయితే తాను పిలువబడ్డాడు దావీదు దగ్గరికి. ఎంత చక్కటి మాట అంటే ఆ సంతోషకరమైన మాట విన్నాడు. ఏమిటంటే నీ పితరుడు అయినటువంటి సౌలు యొక్క ఆస్తి అంతా కూడా భూమినంతా కూడా నీకు మరలా ఇప్పిస్తున్నాను నేను, అవన్నీ కూడా తీసుకో. కేవలము నీ తండ్రి అయిన మాట ఉంది కదా, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా. ప్రియమైన వాళ్ళరా, అవన్నీ కూడా మెఫీబోషెతు పొందినాడు. సౌలు యొక్క ఆస్తి, యోనాతాను యొక్క ఆస్తి, కోల్పోయినంత కూడా దాసులు దాసురాళ్ళు భూములు అన్నీ కూడా తిరిగి తాను పొందగలుగుతూ వచ్చాడు. ఇది కేవలం యోనాతానును బట్టి మెఫీబోషెతు కలిగినటువంటి ఆశీర్వాదము. మరి మన విషయమై మనం ఆలోచిస్తే మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి దేవుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా మనకు అనుగ్రహించడం చూస్తుంటున్నాం. ఎఫెస్సీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి ఎవరైనా. ఎఫెస్సీ 1:3. స్తుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం చేస్తున్నట్టు మనకు అనుగ్రహించను, పరలోక సంబంధమైన వాటిలో. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అత్యధికంగా మనం గుర్తిస్తే ప్రభువైన దేవుడు మరి క్రీస్తునందు మనం పోగొట్టుకునే ఆశీర్వాదాలు ఏమిటండి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. మనకు బాగా తెలుసు, మన పితరులైన ఆదాములు అవ్వలు చేసినటువంటి తప్పును బట్టి వారిని బట్టి మనం పొందుతున్న నష్టం మనకు బాగా తెలుసు, వారిని బట్టి మనం పొందుతున్న కష్టం మనకు బాగా తెలుసు, వారిని బట్టి మనము ఇదివరకు మన పితరులైన వారందరూ పొందినటువంటి నష్టాలన్నీ కూడా మనకు బాగా తెలుసు. దేవుని దగ్గర నుంచి వచ్చేటన్నీ కూడా ఈవులను కూడా మనం పోగొట్టుకున్నాము, సంపూర్ణంగా పోగొట్టుకున్నాం, అన్నీ పోగొట్టుకున్నాం. కానీ యేసుక్రీస్తును బట్టి మనకు అన్ని కూడా అనుగ్రహించి ఉంటున్నాడు ప్రభువైన దేవుడు. యేసుక్రీస్తు వారిని బట్టి ఒక మనం చూస్తుంటే ఏమేం పోగొట్టుకున్నా మనం ఆలోచించగలిగితే మన జీవితంలో ప్రాముఖ్యంగా పోగొట్టుకున్నది దేవుని యొక్క వారసత్వాన్ని పోగొట్టుకున్నాం. దేవుని వారసత్వాన్ని అంత మాత్రమే కాదు, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాం. అంత మాత్రమే కాదు, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాం, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాం. ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నాం. ఇంకా ఎన్నో చెప్పగలము, ఎన్నో ఉన్నాయి. దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మనము కేవలము పితరులైన వారి ద్వారా పోగొట్టుకున్న వాటిని బట్టి మనము ప్రియమైన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు ద్వారా అవన్నీ కూడా మనము సంపాదించుకోగలుగుతాం. ఒక మాట చెప్పుకోవాలంటే, దేవుడు తన హృదయంలో మనల్ని ఏ విధంగా ఆశీర్వదించాలని కోరుకున్నాడో వాటన్నిటినీ పోగొట్టుకున్న మనము కేవలం యేసుక్రీస్తును బట్టి వాటన్నిటిని తిరిగి మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. దేవుడి హృదయంలో ఏమి ఆలోచించాడు, ఎలాంటి యొక్క ఆశీర్వాదం పొందాలని ఆలోచించాడని మనం ఆలోచిస్తే మరి చెప్పలేని విధంగా ఆయన మనల్ని ఆశ్రయించాలని కోరుకున్నాడు. కానీ మన పితరుల ద్వారా అంతా కూడా నష్టపడింది. అయితే ఒక్క వ్యక్తి ద్వారా తన కుమారుని పంపించి తన హృదయంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా తిరిగి మనం పొందగలిగేటువంటి బాధ్యత తన కుమారుని ద్వారా యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడింది. ప్రియమైన వారు, ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముంటుందండి? ఇంతకంటే గొప్ప మరి దీవెన ఏముంటుంది? ఎవరు ఆశీర్వదిస్తాడు ఇంత గొప్పగా ఆశీర్వాదం? మెఫీబోషెతు యోనాతాను బట్టియే
భూములు, తన పితరుల భూములు, మరి సౌలు భూములు, యోనాతాను భూములు అన్నీ కూడా ఒకవేళ మనం చూస్తే తన పెదనాయన, చిన్నాయన వాళ్ళందరి భూములు కూడా తనకు చెందినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతా కూడా వాళ్ళందరూ దాసురాళ్ళు అందరూ కూడా మెఫీబోషెతు దగ్గరకు వచ్చేసారు. కేవలము యోనాతానును బట్టియే జరిగింది. లేకపోతే తను ఎక్కడుండేవాడో, తనకు భూములు లేవు, ఇల్లు లేవు, ఎక్కడో దాక్కుని ఉండేవాడు. ఒకవేళ విచారణ చేసి వెళ్ళినా కూడా తాను కుంటివాడు, ఎవరు కూడా తనకి ఎంత మాత్రం సహాయం చేయలేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏం చేసేవారంటే దావీదుకు అప్పచెప్పి మరణానికి అప్పచెప్పేవారేమో. ఇదిగో దావీదు మహారాజా, మరి సౌలు కుటుంబంలో ఈ వ్యక్తి మిగిలినాడు, నీ శత్రు మిగిలిన్నాడు. మనకు బాగా తెలుసు 2 సమయంలో 1వ అధ్యాయంలో సౌలు కుటుంబాల్లో ఉన్నటువంటి శత్రువులైన వారిని చంపి దావీదు దగ్గరికి తీసుకొచ్చారు. మరి మెఫీబోషెతు చంపరని నమ్మకం ఏమిటి? అందుకే మెఫీబోషెతు దాక్కుని ఉండవలసిన ఏర్పాటు ఉంది, దాక్కుని ఉన్నాడు. అయితే పిలువబడ్డాడు. యోనాతానును బట్టి, తన తండ్రిని బట్టి తనకు అంతా కూడా ఆశీర్వాదము మళ్ళా వచ్చింది. ఇది నాన్న మనం కూడా పరలోక సంబంధమైన ఆశీర్వాదం పొందినామంటే ఎవరిని బట్టి అండి? చెప్పండి, ఎవరిని బట్టి? యేసు ప్రభువును బట్టి కదా. దేవుడు మనకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఎవరిని బట్టి వచ్చింది? కేవలము యేసు క్రీస్తుని బట్టియే మనకు కలిగింది. కాబట్టి తిరిగి మనము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా, దీవెనలన్నీ కూడా మనం పొందగలుగుతూ వచ్చాం. ఏమైతే పోగొట్టుకున్నామో వాటన్నిటినీ క్రీస్తులో మనకు అనుగ్రహించి ఉన్నాడు. మనం పొందాము అని మనం గుర్తించుకోవాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మూడవదిగా మనం చూస్తే పోగొట్టుకున్నవన్నీ కూడా యోనాతాను బట్టి మెఫీబోషెతు తిరిగి సంపాదించుకోగలుగుతూ వచ్చాడు, కేవలం తన తండ్రిని బట్టి. మన జీవితంలో ఆత్మ సంబంధంగా దేవుడు మనకు ఆశ్రయించాలని కోరుకున్నవన్నీ కూడా పోగొట్టుకున్నాము పాపమును బట్టి. క్రీస్తుని బట్టి తిరిగి వాటన్నిటిని మనకు అనుగ్రహించినాడు తండ్రి అయిన దేవుడు. దానిని బట్టి మనం స్తుతించాలి. చివరిగా మనం చూస్తూ ఉంటే ప్రియమైన వాళ్ళరా, మెఫీబోషెతు సదాకాలము మరి రాజభోజనము, రాజు బల్ల యొద్ద, అంతకుముందు కూడా తాను కొన్ని సంవత్సరాల కిందట 5 సంవత్సరాల వయసప్పుడు తాను సౌలు దగ్గర కూడా రాజు భోజనం చేసిన వాడుగా చూస్తుంటున్నాం. 5 సంవత్సరాలప్పుడే కదండి తనకు కాళ్ళు పోయినాయి. 5 సంవత్సరాలప్పుడు. మరి అంతకుముందు రాజుగా, మరి ఒక యువరాజుగా రాజు భోజనపు బల్ల దగ్గర కూర్చున్నవాడుగా చూస్తూ ఉంటున్నా. ప్రియమైన వాళ్ళరా, ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే తాను తన దారి పారిపోయి తీసుకువెళ్ళింది, కింద పడిపోయినాడు, 2 కాళ్ళు పనిచేయకుండా పోయినాయి. మరి పెంచబడుతున్నాడు కానీ ప్రయోజనం లేదు. ఎక్కడున్నాడో, ఎలాంటి యొక్క ఆహారం తింటున్నాడో, రాజభోజనం కాదు, తను ఎలాంటి ఆహారం తింటున్నాడో మనకు బాగా తెలుసు. రాజభోజనం తినేవారి దగ్గరగా ఆ లోకంలో ఉన్నవారు తినే ఆహారాన్ని మనకు బాగా తెలుసు. అలాంటి యొక్క భోజనం చేస్తూ వచ్చాడు. మరి రాజభోజనంలో రాజు యొక్క వంశంలో జన్మించిన వాడు, ఆ అంతఃపురంలో ఉండవలసిన వాడు ఎక్కడున్నాడంటే ఏదో ప్రాంతంలో ఉన్నాడు, ఎక్కడో జీవిస్తూ ఉన్నాడు. అయితే తన తండ్రి అయినటువంటి యోనాతాను బట్టి తిరిగి తన మరి భవనంలోకి రావాలని దేవుడు కోరుకున్నాడే. చూడండి, మనం చూస్తే ఒక మాట మనం గమనిస్తే 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం చదవండి. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిత్తును, నీవు సదాకాలము నా బల యొద్దనే భోజనము చేయదు అని చెప్పాను. 11వ వచనం చూడండి, 13వ వచనం. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలం రాజు బల్ల యొద్ద భోజనము చేయించుండెను, అతని కాళ్ళు 2 కుంటివి. చూడండి, సదాకాలం. ప్రియమైన 5 సంవత్సరాలప్పుడు పోగొట్టుకున్నటువంటి ఆ వైభోగం అంతా కూడా ఎన్ని సంవత్సరాల వయసు వచ్చిందో తెలియదు, కానీ ఆ వైభోగాన్ని యోనాతాను బట్టి, తన తండ్రి అయినటువంటి యోనాతాను బట్టి తాను తిరిగి పొందుతూ వచ్చాడు. ప్రతిరోజు 3 పూట్ల రాజు భోజనం దగ్గర ఆ బల్ల దగ్గర కూర్చొని రాజకుమారులలో ఒకడైనట్టుగా తాను కూడా ఒక రాజకుమారుడే అండి. మరి దావీదు కుమారుడు కాకపోయినప్పటికీ యోనాతాను కుమారుడుగా, రాజకుమారులలో ఒకడుగా ఆ అర్హత బాధ్యత అక్కడ లేదు.
దావీదు కుమారులకు తప్ప యోనాతాను సౌలు యొక్క బిడ్డలకు అక్కడ ఎంత మాత్రం అర్హత లేదు. అయితే అర్హత ఇచ్చాడు. ఆయన కూర్చున్నాడు, 3 పూట్ల కూర్చొని తింటున్నాడు, రాజకుమారుడు ఒకటిగా ఎంచబడుతున్నాడు. ఎంత గొప్ప బాధ్యత అండి ప్రియమైన వారరా. ఈ బాధ్యత కేవలము ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మనకు ఒక గొప్ప అనుగ్రహం. ఎలాగంటే మనము కూడా యేసుక్రీస్తు వారితో పాటి ఆ సింహాసనం పైన కూర్చోబోతున్నాం, ఒక దినాన్ని కూర్చుంటున్నాం. ప్రభు అన్నాడు చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయము 21వ వచనం చదవండి ఎవరైనా. ప్రకటన గ్రంథం. నా తండ్రితో కూడా జయించువాని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుని. ఇది జరిగింది. అందుకే ఎఫెసీ 2:7 పరలోకంలో ఆయన తన సింహాసనం పైన మనల్ని ఏం చేశాడంటండి? కూర్చుండబెట్టెను. ఎంత గొప్ప బాధ్యత అండి. ఎక్కడ ఉండాలి మనం? మన స్థాయి ఎక్కడిది? మన యొక్క స్థితి ఎక్కడిది? ఎక్కడో ఉండాలి. మనం ఎక్కడో మట్టిలో ఉండాల్సిన వారం, మెఫీబోషెతు వలె ఎక్కడో ఉండవలసిన వారం. ఎక్కడ తీసుకురాబడ్డామంటే దేవుని యొక్క భోజనపు బల్ల దగ్గరికి మనం తీసుకురాబడ్డాం. ఈ బాధ్యతకు, ఈ అర్హతకు మన జీవితాలు యోగ్యమైనవా అని మనం పరీక్షించుకుంటే ఎంత మాత్రం యోగ్యం కావు. ఎవరిని బట్టి ఈ బాధ్యత జరిగింది మనకు? ఎవరిని బట్టి ఈ బాధ్యత దొరికింది? కేవలము యేసుక్రీస్తుని బట్టి ఈ బాధ్యత మనము పొందినాం. మెఫీబోషెతు రాజు బల్ల మీద కూర్చున్నాడంటే ఎవరిని బట్టి అంత గొప్ప బాధ్యత దొరికింది చెప్పండి? తన తండ్రి అయినటువంటి యోనాతాను బట్టి. ప్రియమైన వాళ్ళరా, ఆ దినాల్లో భక్సింగ్ గారి కాలంలో ఒక ఆయన ట్రాన్స్లేషన్ చేసేవాడేమో తెలియదు కానీ ఎవరో ఆయన భక్సింగ్ గారు చెప్పాక, నువ్వు వచ్చి మా బల్ల దగ్గరకు వచ్చి అంటే లోపల డైనింగ్ రూమ్లో టీ తాగుదురా అని చెప్పాడు. ఆయన చెప్పిన సాక్ష్యం. వెళ్ళాడు, భక్సింగ్ గారితో పాటు కూర్చొని టీ తాగి వచ్చాడు. టీ తాగి వచ్చిన తర్వాత ఇక అతని యొక్క ఆనందానికే హద్దులు లేవు. ఏంటి అసలు అక్కడ లోపలికి పోవడానికే వీల్లేదు. అందులో ఎవరు పిలిచినారు చెప్పండి? భక్సింగ్ గారు పిలిపించి పక్కన కూర్చోబెట్టి టీ తాపించి పంపించాడు. ఎన్నిసార్లు చెప్పుకున్నాడో చెప్పడానికి వీల్లేదు. నన్ను భక్సింగ్ గారు పిలిపించాడు, ఆడ కూర్చోబెట్టి టీ తాపించాడు. ఇంకా భోజన పళ్ళ దగ్గర కూర్చున్న వాళ్ళకి, ఆయనతో పాటు కూర్చున్న వాళ్ళకి ఒక భూలోక సంబంధంగా మనం ఎంత గొప్ప ఘనతను ఆలోచిస్తాం. ఇది నాళ్ళు అంటే ఏంటంటే భోజన బల్ల దగ్గర కూర్చోడానికి డబ్బులు కూడా ఇవ్వాల్సి వస్తుంది. సెలబ్రిటీస్ డబ్బులు ఇస్తేనే ఏం చేయాలి చెప్పండి? ఫోటోలు తీసుకోవడానికి, దగ్గరుండి ఫోటో తీసేదానికి 500, దూరం నుంచి ఫోటో తీసేదానికి 300. ఇవన్నీ ఉన్నాయి, నిజంగా చెప్తున్నా, ఊరికే కాదు. ఆయన దగ్గర కూర్చొని భోజనం చేస్తే 5000. ఏంటి ఎలాగైపోయింది పరిస్థితులు అంటే చెప్పడానికి వీలేదు. పరలోక సంబంధంగా మనం ఆలోచిస్తే మన పరిస్థితి ఏమిటి? మన జీవితం ఏమిటి? ఎక్కడి నుండి ఎక్కడ తీసుకువెళ్ళాడు? మెఫీబోషెతు ఎక్కడి నుండి దేవుడు, దావీదు మహారాజు ఎక్కడి నుంచి తనను ఎక్కడ తీసుకువెళ్ళాడంటే ఎక్కడో లోదేబారులో ఉండేవాడిని తీసుకొచ్చి తన భోజనపు బల్ల దగ్గర ఉంచి తన అంతఃపురంలో ఒక రూమును, మంచి అంతఃపురంలో ఒక రూమ్ ఇచ్చినట్టుగా ఎప్పుడు 3 పూట్ల రాజు వచ్చినప్పుడల్లా, ఆహారానికి వచ్చినప్పుడల్లా మెఫీబోషెతు ఆడ కనబడాలా. రాజకుమారులు ఉన్నారు, ఒక 8 మంది దాకా ఉంటారు రాజకుమారులు అందరూ కూడా. వారితో పాటు ఇతను కూడా కూర్చొని భోజనం చేయడం. ఈ అర్హత, ఈ బాధ్యత ఎవరిని బట్టి దొరికింది? కేవలము తన తండ్రి అయిన యోనాతాను బట్టి. ఈ దినాన ఒక దినాన మనం కూడా ప్రభువుతో పాటు కూర్చోకుంటాం, ప్రభువుతో పాటు ఉంటాం, ఆయన సింహాసనంతో పాటు మనం ఉండగలుగుతాం. అది మనం చూడగలుగుతాం. భూలోకంలోనే మనకు ఆ ఆధిక్యతను దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. ఇది కేవలము ప్రభువైన యేసుక్రీస్తును బట్టి మనకు కలిగినది అని మనం గుర్తించుకోవాలి. కేవలము యేసుక్రీస్తును బట్టి, మనుషుల వల్ల కాదు. ప్రియమైన వాళ్ళరా, తన కుమారుడితో పాటు కూర్చునేటువంటి బాధ్యతను దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. కుమారుడితో పాటు కూర్చునే బాధ్యత, కుమారుడితో పాటు నివసించే బాధ్యత, కుమారుడితో పాటు భోజనం చేసే బాధ్యత, ఇన్ని కూడా ఆయనను బట్టి, కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి మనకు అనుగ్రహింపబడింది. ఆ కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడము, మనందరి కొరకై, మన పాపాల కొరకై చనిపోవడము, సమాధి చేయబడము,
మనల్ని తన బిడ్డలుగా చేర్చుకోవడం, మనకు రక్షణ అనుగ్రహించడము అనేది మనం చూస్తుంటున్నాం. ఇది కుమారుడు చేసినటువంటి కార్యము ద్వారానే. ఒకవేళ ఈ గొప్ప ఘనతకు, మరి ఈ గొప్ప కార్యములకు నువ్వు పాత్రుడుగా చేయబడలేకపోయినావా, నీవు పాత్రుడుగా ఉండలేకపోయినావా, ఇంకా నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకుడు అంగీకరించలేకపోతుంటున్నావా? ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో మనకి ఏమి కలిగినా ఏమున్నా కూడా అంతా కూడా వ్యర్థమే. కేవలము యేసుక్రీస్తు అంగీకరించిన ద్వారానే మనకు అన్నీ కూడా లభ్యమవుతాయి. యేసుక్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా. కాబట్టి అంగీకరించినప్పుడు ఆయనను బట్టి మనకు గొప్ప ధైర్యం ఒకటి ఉంటుంది. మనకు సంపూర్ణంగా దేవుడు తన కృపను అనుగ్రహించిన వాడికి మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఈ 400 విషయాలు మెఫీబోషెతు జీవితంలో జరిగినాయి. భౌతిక సంబంధంగా, ఆత్మ సంబంధం కూడా మనకు కూడా కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా జరిగినాయి. మొట్టమొదటిగా యోనాతాను బట్టి మెఫీబోషెతుకు జరిగిన కార్యం ఏం చెప్పండి, చెప్పండి. మొట్టమొదటిగా యోనాతాను బట్టి మెఫీబోషెతుకు జరిగిన గొప్ప కార్యం ఏమిటి చెప్పండి. మొదటి నుంచి ఉన్న వాళ్ళు చెప్పండి. దావీదు యొక్క దయ, దావీదు యొక్క కనికరము తాను పొందగలుగుతూ వచ్చాడు. కాబట్టి దయా కనికరము అనేది మనం చూస్తుంటున్నాం. మరి యేసుక్రీస్తుని బట్టి మనకు కలిగింది ఏంటంటే దేవుని కృప అనేది మనము కలిగి ఉన్నాం. దేవుని కృపను మనము కలిగి ఉంటున్నాం. యేసుక్రీస్తు వారు లేకపోతే ఆ కృపకు, దేవుని కృపకు మన పాత్రులము కాలిగారు. కృప అంటే ఎవరండి? యేసుక్రీస్తే. కృప ఎవరు? యేసుక్రీస్తే. కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకంలో ప్రభువైన దేవుడు వచ్చాడు. ఆయన ఆలయంలో మనము ధ్యానించే వారం అన్నప్పుడు ఆయన కృపను గురించి ధ్యానిస్తూ ఉంటే, ప్రభువా నీ కుమారుడు యేసుక్రీస్తుని బట్టి నా మీద నువ్వు అత్యధికమైన కృపను చూపింటున్నావు. రెండవదిగా ఏం చూస్తుంటున్నాను చెప్పండి, యోనాతానును బట్టి మెఫీబోషెతు పొందినటువంటి కార్యము, గొప్ప మేలు ఏమిటండి చెప్పండి? గొప్ప రక్షణ. ప్రియమైన వారు, తనకు తన కుటుంబానికి గొప్ప రక్షణ ఆశ్రయం కలిగింది. అంతకుముందే తన పితరులైన వారు, తన తండ్రి పితరులైన వారు చనిపోయినారు, ఉరి తీయబడ్డారు. తాను కూడా ఆ స్థితిలోకి రావాల్సిందే. దాక్కుని ఉన్నాడు, ఏడ చంపేస్తారా అని. అయితే యోనాతానును బట్టి తనకు తన కుటుంబానికి ప్రాణరక్షణ పోయింది, బ్రతికిపోయినాడు. ఇక నా ప్రాణము పోదని గుర్తించాడు. మరి మనము కూడా ఎవరిని బట్టి రక్షణ పొందినాం? ఎవరు బట్టి? కేవలము యేసుక్రీస్తును బట్టి ఈ దినాన సజీవమై ఉన్నాం. లేకపోతే ఎప్పుడో భూమిలో కలిసిపోయేవారు. మనం అనుకోవాల్సిన అవసరం లేదు. నన్ను బట్టి నేను బ్రతుకుతున్నాలే, నా శక్తిని బట్టి, నా డబ్బును బట్టి, నాక ఏదో దాన్ని బట్టి బ్రతుకుతున్నా కాదు. కేవలం యేసుక్రీస్తుని బట్టి ఇంకనూ సజీవులమై ఉన్నాము. మూడోదిగా ఏం చూస్తున్నా చెప్పండి, యోనాతాను బట్టి మెఫీబోషెతు కలిగినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటి చెప్పండి. మూడోదిగా ఏది చెప్పాలి? కోల్పోయిన తన తండ్రి యొక్క ఆస్తి, దీవెన అంతా కూడా యోనాతానును బట్టి సౌలు యొక్క మరి ఆస్తి అంతా కూడా, సౌలు భూములన్నీ కూడా, యోనాతాను భూములన్నీ కూడా తిరిగి తనకు ప్రసాదింపబడ్డాయి, వచ్చాయి. ఎంత గొప్ప ఆశ్చర్యం, ఎంత గొప్ప దీవెన పొందుతూ వచ్చాడు. మరి ఎవరిని బట్టి అంటే కేవలం యోనాతాను బట్టే అంతా కోల్పోయాడు. ఒక మాట చెప్పుకోవాలంటే మెఫీబోషెతు అంతా కోల్పోయినాడు. దావీదు యోనాతాను బట్టి తిరిగి అంతా కూడా అనుగ్రహించాడు. మన విషయం మనం గమనిస్తే మనం కూడా తండ్రి అయిన దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా కేవలం పాపం బట్టి, మన పితరులైన వారి పాపం బట్టి మనం అంతా కూడా కోల్పోయినాం. అయితే యేసుక్రీస్తుని బట్టి తిరిగి వాటన్నిటిని మనకు దేవుడు ఏం చేశాడు? ప్రసాదించాడు. దేవుడు తన హృదయంలో మనల్ని ఏ విధంగా ఆశీర్వించాలో, దీవించాలో కోరుకున్నవన్నీ కూడా ఇటు తిరుగు, ఏమి నువ్వు ఇట్రా, ఇక్కడ ముందుకురా, నీకు అదే చెప్తాట్రా, ఎందుకు అరుస్తున్నావు నువ్వు? యోనాతాను బట్టి తనకన్నీ కూడా మరి పొందుతూ వచ్చాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి తండ్రి మనం ఏ విధంగా దీవించాలని, ఆశీర్వించాలని కోరుకున్నాడు, వాటన్నిటిని మన పితరుల ద్వారా పోగొట్టుకున్నాము. అయితే యేసుక్రీస్తు ద్వారా అవన్నీ కూడా మళ్ళా సంపాదించుకున్నాం, మనకు అనుగ్రహింపబడ్డాయి.
ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము క్రీస్తులో మనకు కలిగి ఉన్నాయి. ఆయనకు ఏమైతే ఆశీర్వాదం ఉందో, ఎంత గొప్ప ఆశీర్వాదం కలిగి ఉన్నాడో కుమారుడైన దేవుడు అన్నీ కూడా మనము అనుభవించే బాధ్యతను మనకు అనుగ్రహించాడు. నాలుగోది మనం ఏం చూస్తే చెప్పండి. మెఫీబోషెతు ఏమైపోయినాడు? రాజకుమారులలో ఒకడైనట్టుగా జీవిస్తూ వచ్చాడు. రాజకుమారులలో అంటే సదాకాలము ఎప్పుడో 5 సంవత్సరాలప్పుడు పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క రాజ వైభవము తిరిగి సదాకాలము తాను పొందగలిగే బాధ్యతను రాజ కుటుంబంలో ఒకడుగా ఉన్నాడు. బల్ల యొద్ద మరి ఎప్పుడు బల్ల యొద్ద కూడా రాజభోజనం చేసేవాడుగా చూస్తుంటున్నా. అంటే రాజసింహాసనం దగ్గర రాజకుమారుడు కూర్చునే సింహాసనం దగ్గర కూర్చునే అర్హత బాధ్యత తనకు కలిగింది తన తండ్రిని బట్టి, యోనాతాను బట్టి. మనకైతే కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి తండ్రి దేవుడి దగ్గర మనము సింహాసనముల మీద కుమారునితో పాటు కూర్చునే బాధ్యతను మనకు అనుగ్రహించాడు. ఆయన తన పరలోకంలో మనల్ని కూర్చుండబెట్టినటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఈ అనుభవంలో దేవుడు మనకు ఉంచాడు కేవలము యేసుక్రీస్తుని బట్టి. పెంట కుప్పల్లో నుంచి తీసుకుని వెళ్ళి దావీదు మహారాజుని ఎలాగైతే సింహాసనం కూర్చునబెట్టాడు, ఎక్కడో ఉన్నటువంటి మెఫీబోషెతు యోనాతాను బట్టి తిరిగి ఆయన రాజసింహాసనం దగ్గర అంటే యువరాజులు కూర్చునే స్థానంలోకి తాను రాగలుగుతూ వచ్చాడు. మన విషయమై ప్రభువైన యేసు క్రీస్తుని బట్టి మనకు అనుగ్రహింపబడినటువంటి ఆ సింహాసనము పరలోక రాజ్య వైభవం బట్టి ప్రభువును మనము స్తుతించాలి. కేవలము యేసు క్రీస్తు వారు తన బలియాగము ద్వారానే ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించాడు. యేసు క్రీస్తు వారి యొక్క బలియాగము ద్వారా, తాను మన కొరకే కాల్చిన రక్తము ద్వారా, మన కొరకే ప్రాణం పెట్టడం ద్వారా, మరి తాను సజీవుడై ఉండడం ద్వారా మన కొరకే చేసిన కారణం బట్టియే మనం ఇవన్నీ కూడా అనుభవించగలుగుతూ వచ్చాం, అనుభవిస్తున్నాం. దానిని బట్టి ప్రభువును మనం స్తుతించాల. ఆయన చేసిన ఉపకారములలో దేని మనము మరొక ప్రభువును మనము స్తుతించి ఆరాధిద్దాం. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. ఆరాధనలో ప్రవేశిద్దాం. లేచిన మనం ఒక పాట పాడుకుందాము.